సో యా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ పీవీకే. బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి గుల్బర్గా ట్రిప్ అనమాట. ఒక 1 or 2 days ట్రిప్ అంతే. ఇది చాలా ఫన్. అరౌండ్ ఒక 10-11 పీపుల్ వెళ్ళిపోతున్నాం. చాలా ఫన్ ఉండబోతుంది. కానీ ఇందులో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు ఆ 11 మంది ఉంటే 11 మందిలో 10 మంది ముస్లిమ్సే, ఒకటి తప్ప. వాళ్ళు ఆ ఉర్దూలో వాగి చచ్చిపోతూ ఉన్నారు. నాకు అర్థం కాక రావాలి నేను ఊరికే. సో అందుకే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో మాట్లాడమని రూల్ పెడతా. మన వాళ్ళు ఇంకా జర్నీయే స్టార్ట్ కాలే. ఇప్పుడు జస్ట్ ఇట్లా వచ్చామంతే. అప్పుడే మా వాళ్ళు రీల్ షూట్స్, ఫోటో షూట్స్ ఇరగదీసి బాగా దొబ్బుతున్నారు. తెల్లారా నీకు? ఈ మధ్యన జనశ్రవంతిలో కలిసిపోయారు ఫ్రెండ్స్. సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ముందుగా మా వాడు పేషెంట్ ఎన్నిసార్లు బీటెక్ చేసిన తర్వాత మన పరిస్థితి అదే. ఏం చేయ బ్రో పండగ ప్రతి ఒక్కటి ఇంట్లోనే మాట్లాడాల. హాయ్ గైస్. తర్వాత నో ఇంగ్లీష్ రే బా, స్పీక్ ఇన్ ఇంగ్లీష్, షో యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. డ్రింక్ కమ్ రే, వి డోంట్ హావ్ చిల్లర పైసలు. వేర్ ఆర్ యు గోయింగ్ రే? వి ఆర్ గోయింగ్, వి డోంట్ హావ్ చిల్లర పైసలు రా. కమ్ రే వన్ మే ఏ చింటూ అన్న వీళ్ళకి అప్పురే ఒక బాక్స్ మొత్తం 1 2 3 4 5 6 7 పైన. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? థింగ్ ఐ హ్యావ్ విత్ మై ముస్లిం ఫ్రెండ్స్ ఏంద్రా అంటే ఫుడ్, బిర్యానీలు ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెస్తారు. వీడు నా కోసం ఇట్లా మేక్ చేసి ఇలా తినాలంట దీన్ని. సో చేసి ఇస్తా ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఫ్రీగా కంఫర్టబుల్ కూర్చొని 7 పనులు ఆడ చేసుకుంటా ఉంటే, కమిటెడ్ అయితే ఇట్లుంటాయి కష్టాలు. అందుకే కమిటెడ్ అయితే ఇదే పంచాయతీ ఉంటుంది చూడండి. ఇక్కడ ట్రిప్కి వచ్చినామమ్మా, అట్లీస్ట్ కొంచెం మనుషులతో మాట్లాడు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తావులే. అట్లే నువ్వు చెప్పు సిచ్యువేషన్ దగ్గరకు. మేము సంకల్పంతో నువ్వు తిన్న కొబ్బరిని బయటికి తెప్పి చూద్దాం. ఫైనల్లీ వీ హ్యాడ్ రీచ్. నిన్నేంది ఇట్లా ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్. చాలా గోల దెబ్బి మొత్తం కంపార్ట్మెంట్ మొత్తాన్ని అల్లారు పట్టించి వీడియో తీయడానికి బాగా పుట్టింది నేను, అల్లారు పట్టించి. సో ఫైనల్లీ అందరం కలిసి వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ బాయ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఆడ ఇటు నుంచి దర్గా. ఓకే సిగ్గువాడకు రారా? అరే రారా. హాయ్ ఫ్రెండ్స్. యా this guy last time one vlog is deleted because of him. He gets some scratches and accident. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సంథింగ్ ఏమేమి ఉంటాయో నాకు కూడా తెలియదు ఇంకా. సో లెట్స్ డూ. ఇప్పుడే 10 మంది కలిసి 2 ఆటోలు ఎక్కి హ్యావ్ జస్ట్ రీచ్. ఇక్కడ వెనకాల మొత్తం అసలు ఈ లొకేషన్ చూడాలి మీరు. చాలా క్లీనింగ్, ఒక వైబ్ ఉంది ఇక్కడ అసలు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేసి కూడా రాలే ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చినా సరే చాలా మంచి వైబ్ ఉంది ఇక్కడ. సో లెట్ మీ షో యూ సినిమాటిక్ షాట్స్.
హాయ్ ఫ్రెండ్స్ రిజిడ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళంతా కొంచెం ఫుడ్ తిందామంటా ఉన్నారు. అంటే పొద్దున్న నుంచి ట్రైన్లో కూడా ఏం తినలా. సో అందుకే తిందాం అంటే చిన్నవి తిన్నాము. వా అమేజింగ్ వ్యూ అసలు చాలా బాగుంది. అంటే ఆ పీస్ఫుల్నెస్ అనమాట ఇక్కడ. ఎంతమంది మధ్యలో లాగ్ చేయాలి నేను సర్లే చిల్. సో ఏరియా మొత్తం అద్దరిపోయింది అసలు. సో చాలా పీస్ఫుల్. ఎక్కడికి రా. సో మా వాళ్ళు ఒక లొకేషన్ చూస్తూ ఉన్నారు అనమాట ఎక్కడ నేద్దామని. ఇక మన బాయ్స్ గురించి తెలిసిందే కదా. ఎటు తిరిగిపోయినా మళ్ళీ ఎక్కడికి వస్తాం. సో అరగంట తిరిగి ఫస్ట్ చూసిన ప్లేస్కి మళ్ళీ వస్తాం అనమాట. ఎక్కడ బ్యాగ్స్ పెట్టాలి, ఎక్కడ పడుకోవాలని ఆలోచించి మొత్తం తిరిగి వచ్చినాం. హాఫ్ అన్ అవర్ పట్టింది తిరిగి రావడానికి. తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ ప్లేస్ అంతే. అట్లుంటుంది మనతో. ఈ బెస్ట్ అనిపించిన థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పూల్ అంటే అందరు ఫేస్ వాష్ చేసుకోవడానికి అంటే వాటర్ ఇట్లా ట్యాప్స్ కాకుండా ఇట్లాంటివి పెట్టడం అనేది నాకెందుకు ఇది కొంచెం లుకింగ్ కూల్ థింగ్ అనిపించింది. సో అందరు కలిసి లోపలికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని వచ్చిన తర్వాత ఇక్కడ మంచి లొకేషన్ కనిపించింది ఇక్కడ. సో మా వాళ్ళంతా ఇక్కడ ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ లొకేషన్ చూపిస్తాడు. వీళ్ళు మాత్రం వచ్చినప్పటి నుంచి ఫొటోస్ ఒక్క ఈడు తప్ప ప్రతి ఒక్కరు ఫోటోల కోసం దిగుతున్నారు ఇక్కడ. బావా ఈ జనరేషన్లో నువ్వు ఆనిముత్యాని బావా. సో ఫైనల్లీ అంతసేపు 3 years అక్కడ పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫుడ్ తిందామని బయటకు వచ్చి ఇక్కడ మాల్లో టైం స్పెండ్ చేద్దామని లోపలికి వచ్చాం. లోపలంతా గేమ్ దాంట్లోకి వచ్చి సో గేమ్స్ దానికి వచ్చి సో లెట్ మీ షో యు ద మాల్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ గుల్బర్గా. నాకు తెలిసి ఒక 5-6 floors ఉంది. దీంట్లో మేము టైం స్పెండ్ చేయడానికి వచ్చి అరౌండ్ ఒక 5-10 minutes అవుతుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. కొంచెం 2 ఆటోలు తీసేసుకొని పిక్ చేసుకొని వచ్చేసాం. మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్లు అయ్యి అంటా ఉన్నారు. నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. వీడు వచ్చినప్పటి నుంచి వీడు దిగిన ఫోటోలతో ఒక పెళ్లి ఆల్బమ్ చేయొచ్చు. అన్ని దిగాడు ఒకటేసారి. ఎన్నిరా వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేద్దామని అనుకున్నారు. అక్కడ క్రికెట్ సంథింగ్ ఏదో ఉండదు. క్రికెట్కి వచ్చేసి 10 balls-కి అదేం బావా ఛాలెంజ్ ఏం బావా అది క్రికెట్ అదేం వాళ్ళకి 6 6 కొట్టాలా. 18 balls-కి 6 6 కొట్టాలంటే వీళ్ళు ఛాలెంజ్ చేసేసుకున్నారు. నేను కొడతా అది కొడతా అని. బట్ ఫైనల్ ఆడికి వచ్చేసరికి అది లేదంట. సో అలా ఉంటుంది మా పరిస్థితి. సో లెట్స్ సీ వాట్ విల్. సో 1/2 hourలో ఇది రెడీ అయిపోద్దంట. అప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేసినా సరే 6 6 కొట్టి నేను ప్రూవ్ చేస్తాను. మా ట్రిప్లీలో ది బెస్ట్ ప్లేయర్ వీడు పక్కా ఆడాలని ఉన్నాడు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడండి ఒకసారి క్రేజీ ఉంది. సో ఇప్పుడు అదేంటి హోమ్ ఆఫ్ ద ఫియర్ అనే దాంట్లోకి ఎంట్రీ పోతున్నాం మాల్లో. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏది రా సౌండ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అంత డేర్ ఉంది కదా కాదు అందరికి డేర్ ఉంది కదా. అందరికి డేర్ ఎంత బాగా వస్తారు కదా బయటికి. ఏమో ఎక్స్పెక్ట్ చేసిపోయినాం. ఏం లేదా జస్ట్ ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ అంతే. అంతకు మించి 0.01% ఫియర్ కూడా లేదు. అదేదో చెప్పండి ఫ్రెండ్స్ మీరే 80 రూపాయలు బొక్క ఫ్రెండ్స్. ఏం లేదు లోపల ఊరికే భయపడ్డారు. మళ్ళీ క్రికెట్ తీసుకుందామని ఫిక్స్ అయినారంతా. సో అందుకని వీ హ్యాపీ లైక్ ద పాసెస్ ఫర్ ద టికెట్. అంటే ఒక్కొక్కరికి 150 సంథింగ్ ఎంతో అరౌండ్ తెలీదు. సో వెళ్ళి తీసుకొని సో పాసెస్ తీసుకొని క్రికెట్ వీడు చేసిన ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పాసెస్ ఏమంటావు? పాసెస్ ఏమంటున్నాయా? ఓపెన్ చేసినారా అండి? ఉంది. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే స్టార్ట్ చేస్తాం అంతేనా? స్టార్ట్ అంటే తుమ్మే 2 बार जाओ. సో
రంగంలో దిగిన క్రిస్ గేల్, రోహిత్ శర్మ, అదే కదా. And he launches. The big baby works. దగ్గరికి వచ్చిన హోల్డ్ అన్నట్టవేంద్ర హోల్డ్ గంటలా ఉండవే అరిగిపోతున్నాయన అందరం నుండి పరిగెత్తొచ్చా దగ్గరికి వచ్చినాక హోల్డ్ అని అంటే ఏం చేసేదా ఏం బతుకరైతే రాత్రి అనవసరంగా అరడజన్ కోడిగుడ్లు వేస్ట్ అయిపోతా ఏమైనా బ్రిటిష్ బుద్ధి చూపించినాడు ఎట కొట్టినా చూస్తావా సిగ్గులే పో నేను వేసిన బాల్ కొట్టేదానికి వీడున్న ఒక్కడికి కూడా బ్యాట్ పట్టుకోవడం రాదులే కానీ 150 ఇచ్చేసి వచ్చినారు. ఏడు చూస్తున్నావు గ్రౌండ్కి. గేమ్ చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. అది కాదు, మొత్తం బౌలింగ్ చాలా టఫ్గా. గేమ్ రివ్యూ చెప్పండి. సో హౌ ఇస్ ద గేమ్ ప్లే? ఏ కమ్ బ్రో కమ్ బ్రో బాను చెప్పు. హౌ ఇస్ ద గేమ్ ప్లే? ఇద్దరు చెప్తాం. నో మైక్ మైక్ వద్దులే అన్ని కూలి పెట్టు. ఓకే, హౌ ఇస్ ద గేమ్ ప్లే స్కిల్స్? యా టెల్ మీ. యా టెల్ మీ. ఎనీవన్ టెల్ మీ బ్రో. ఫ్రెండ్స్ చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. హిట్స్ సో టఫ్. బౌలింగ్ ఇస్ ఇషాంత్ శర్మ. నాట్ బ్యాడ్ గేమ్. యా, హౌ యు విల్ బి బ్యాక్ లేటర్ ఆర్ నాట్? No friends, we No, can't, you because won't. he is the international bowler. Yeah. We are local players. Try to give the comeback, bro. Try to give the comeback. We will. Yeah, how is the game? నాకు ఇంగ్లీష్ రాదు ఏమనుకోద్దండి. Yeah, tell తమిళ్లో చెప్పు. తమిళ వాళ్ళ కదా ఇది. ఊట మాడే సాపిడలే. చాలా ఈజీగా ఉంది గేమ్ ఇది. ఇషాంత్ శర్మ 4 సిక్స్లు కొట్టేసాయి ఇప్పుడు. సో స్కోర్ ఎంత? స్కోర్ నాది 45. Yeah. 45 నా స్కోర్. He got 45. Rohit Sharma's number and this is 36. Yeah, 36. ఒక రన్. ఏది ఏమైంది? కంటెంట్ కోసం ఎందుకు తెగించారా? ఎంతకు తెగించారా? రే అట్లీస్ట్ గొడవ పడుతున్నట్లు ప్లేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండాలి. విరాట్ కోహ్లీ. స్కోర్ ఎంత కొట్టొస్తావు చెప్పు. స్కోర్ ఎంత కొట్టొస్తావు చెప్పు. 5 6 5 6 36. ఓకే. David, दो हिटिंग मार जा. అట్లా మేము కూడా పోయి జస్ట్ సింపుల్గా అట్లా 2 గేమ్స్ ఆడేసి చిల్ అయినాం కాసేపు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్తామో ఏదో అది మేబీ నాకు తెలిసి వెళ్ళిపోతే అక్కడికి, లేదంటే మరి వేరే చోట ఎక్కడికైనా వెళ్తే షూట్ చేయాలా. సో నేను ఇందాక అక్కడ ఒక మనకి ఇట్లా వైలెన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కదా, నా స్ట్రెంత్ పవర్ చెక్ చేసేది ఒకటి ఉంది. సో నేను దానికి టికెట్ తీసుకోవాలంట నాకు తెలియదు, బట్ అది ఫ్రీ ఏమో అనుకుని పని చేశా. సో ఆ వీడియో పెడతాను చూడండి. మాల్కి ఏదానికో పట్టుకొచ్చారు వీళ్ళు. ఓకే, స్టిల్ ET 650 కోడ్ 6 అలా ఎగ్జాస్ట్ సౌండ్ నేను చెప్పేస్తాం, బైకర్స్ నాలెడ్జ్ అది. సో ఇప్పుడు ఏదో మా ఇంకో మాల్ డోన్నో ఇదేదో చిన్న అన్నీ క్లోజ్ చేస్తున్నట్టున్నారు. ఓకే చేస్తాను. అంతసేపటి నుంచి తిరిగి వస్తే ఇక్కడ తిరిగే మూడు లేదు కానీ ప్రశాంతంగా కూర్చొని ఉంటే వీళ్ళేమో ఇంకా 1 అవర్ పడుతుంది, ఇంకా ½ an hour పడుతుంది అని చెప్తాను. అసలు ఓపిక లేదురా బాబు అంటే తిరిగి చచ్చిపోతున్నాం. ఈయన అక్కడ మరి ఘోరంగా స్టంట్లు చేశారు ఆ మాల్లో. మరి ఈ మాల్కి వచ్చిన తర్వాత 10 minutes 20 minutes అని చెప్పి గంట సేపు అయింది కూర్చోబెట్టి ఇక్కడ. అనదర్ GT 650 అట్లా ఉంటుంది మనతో. ఏం చేస్తాం,
తప్పదు రాని అదవల్ల నా ఫోన్ పంపే ఉంటే ప్రశాంతంగా అది సో పొద్దున స్టార్ట్ చేస్తా సో యా దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Assalamu alaikum.